గత కొద్ది రోజులుగా చూస్తున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని క్రోడీకరించుకొని అధికారంలో పార్టీ చేస్తున్న దురాగతాలని అవినీతిని ఆలోచన చేసుకుని ఆయన ఏ ముహూర్తంతో మాట్లాడారో కానీ మావిగానని ఆ క్షణం నుంచి చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కూటమిలో నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అందరికీ నోటంట ఎవరు చూసినా సరే ఆ అంశాన్నే వాళ్ళ ఇంతట్లో కూడా అది గుర్తుకొచ్చే పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది రాష్ట్రంలో. ముఖ్యంగా మంత్రులైతే వాళ్ళు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఉలిక్కపడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఈ మావిగాన్ అనే ఆ పదాన్ని చూసి, ఆ ప్రాంతాన్ని చూసి, మా పార్టీ తాలూకా మా నాయకుడి ఆలోచన చూసి ముఖ్యంగా వాళ్ళకి కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రధానితో మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఒక మంత్రి మన ప్రాంతానికి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి సహనం కోల్పోయి ఆయన మునికి చాటుకోవడానికి అహంభావంతో ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఇప్పుడే చూశాను, టీవీలో చూసి మిమ్మల్ని అందరినీ పిలిచి రాష్ట్ర ప్రధానికి వాస్తవాలు చెప్దామని వచ్చాను. ఏమొచ్చెన్నాయుడు గారు, మీలాంటి మనస్తత్వం, మీలాంటి అమ్మ ఉంది కానీ, ఎంపీ గారు ఉన్నారు కానీ, ఆడపిల్ల ఉంది కానీ, ఈ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? పార్టీ లేదు, లేదు బొక్క లేదు, లేదు ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇవాటికి 23 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. ప్రజల చేత ఎందుకో ప్రజల చేత ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటో రెండో స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటి ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వం రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరం మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం
ఏం మాట్లాడుతున్నాం ఇందాక? ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల మాటలు పనికిమాల రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డుని పడేసి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓ పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే నేను అనుకున్నాను, అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు, ఆయన కొద్దిగా తెగితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన అందుకు ఏం చదువుతుంది, మోకాళ్ళకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. చాచా రాజకీయాల కోసం దిగజాడు మాటలు, దిగజాడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను అన్వేషించడానికి. కేంద్రంతోనే రాష్ట్రంతోనే మా పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టెస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగజాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి.